వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజున మనం మూక పంచశతి మందస్మిత శతకం 16వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. వక్షోజే ఘనసారపత్రరచనా భంగీ సపత్నాయిత కంఠే బంధురదంతపత్రకుహనా వ్యాపారముద్రాయిత ఓష్ఠశ్రీనికురుంబ పల్లవపుటే ప్రేంఖత్ప్రసూనాయిత కామాక్షి స్ఫురతాం మదీయ హృదయే త్వన్మందహాస ప్రభా. ఓ కామాక్షీదేవి, స్తనాల మీద తెల్లని కర్పూరం పూసినట్లుగా కంఠానికి దంతమణులతో చేసిన హారంలా పెదవి అనే చివురుటాకు దొప్పలో కదులుతున్న పువ్వులాగా ఉన్న నీ చిరునవ్వు అనే దివ్యకాంతి నా హృదయంలో స్ఫురించుగాక. శ్రీమాత్రే నమః. येषां बिन्दुरिवोपरि प्रचलितो नासाग्रमुक्तामणिः येषां दीन इवाधिकण्ठमयते हारः करालम्बनम् येषां बन्धुरिवोष्टयोररुणिमा धत्ते स्वयं रञ्जनम् कामाक्ष्याः प्रभवन्तु ते मम शिवोल्लासाय హాసాంకురాః. అమ్మా కామాక్షి, నీ ముక్కు చివర అలంకారంగా ధరించిన ముత్యం నీ చక్కని చిరునవ్వు బంధువులాగా కదులుతోంది అమ్మా. నీ కంఠంలో ఉన్న హారం దీనుడిలాగా నీ చిరునవ్వు అనే చేతికర్ర ఊతాన్ని పొందింది అమ్మా. నీ పెదవుల ఎరుపు రంగు బంధువులలాగా నీ చిరునవ్వుని రంజింపచేస్తున్నాయమ్మా. అలా అందరినీ సంతోషపరుస్తున్న నీ చిరునవ్వు మొలకలు నాలో ఉన్న శివుడిని
ఉల్లాసపరిచేలా ప్రకాశించుగాక అని చెప్పి. ముక్కు చివర అలంకారంగా ధరించినటువంటి మౌక్తికం అంటే ముత్యం ఏదైతే ఉందో అది నీ చిరునవ్వుకి బంధువులాగా కదులుతోందమ్మా అని. నవ్వుతూ ఉంటే ఆ యొక్క బులాకి, ముక్కున బులాకి కదులుతూ ఉంటుంది గదా! పెదవుల కదలికకి అట్లా. ఏ నీ కంఠంలో ఉన్న హారం దీనుడిలాగా నీ చిరునవ్వు అనే ఊతకర్ర చేతికర్ర ఊతాన్ని పొందింది. పెదవుల ఎరుపు రంగు బంధువులలాగా నీ చిరునవ్వుని రంజింపచేస్తున్నాయి అది. అలా అ అంటే పెదవులేమో ఎరుపు రంగు, కెంపుల్లాగా ఉంటాయి అమ్మవారి యొక్క పెదవులు అని చెప్పుకున్నాం. పళ్ళ వరుస ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? తెల్లని మల్లె మొగ్గలలాగా ఉంటుంది. అది కూడా ప్రథమంగా పూచిన మల్లె మొగ్గలలాగా అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. ఆ ఎరుపు రంగు బంధువులలాగా నీ చిరునవ్వుని రంజింపచేస్తున్నాయమ్మా అంటే ఇంకా మరింత అందాన్ని పెంచుతున్నాయమ్మా అన్నట్లుగా. అలా అందరినీ సంతోషపరుస్తున్న నీ చిరునవ్వు మొలకలు నాలో ఉన్న శివుడిని ఉల్లాసపరిచేలా ప్రకాశించుగాక. పరమశివుడు అమ్మవారికి అనురక్తుడవుతూ ఉంటారు కదా! అట్లా మనలో ప్రతి వారిలోనూ కూడా ఆ యొక్క పరమాత్ముడు ఉంటారు కాబట్టి, నాలో ఉన్నటువంటి పరమశివుడిని ఉల్లాసపరిచేలా నీ యొక్క చిరునవ్వు మొలకలు ప్రకాశించుగాక అని. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. या जाड्याम्बुनिधिं क्षिणोति भजतां वैरायते कैरवैः नित्यं या नियमेन याचयत ते कर्तुं त्रिनेत्रोत्सवम् बिम्बं चान्द्रमसं च वञ्चयति या गर्वेण सा तादृशी कामाक्षि स्मितमञ्जरी तव कथं ज्योत्स्नेत्यसौ కీర్త్యతే. ఏ చిరునవ్వు తనని సేవించే వారి సోమరితనం అనే సముద్రాన్ని క్షీణింపచేస్తుందో, ఏది తెల్ల కలువలతో ఎప్పుడూ విరోధిస్తుందో, ఏది ఎప్పుడూ నియమంగా శివుని కళ్ళకి సంతోషాన్ని కలిగించడానికే ప్రయత్నం చేస్తుందో, ఏది చల్లని చంద్రబింబాన్ని సైతం వంచిస్తుందో, అలాంటి కామాక్షీదేవి చిరునవ్వు వెన్నెల గుత్తి అని ఎలా చెప్పబడుతుంది అని. ఏ చిరునవ్వు అయితే తనని సేవించే వారి యొక్క జాడ్యాన్ని, సోమరితనం అనేటువంటి సముద్రాన్ని, మామూలు సోమరితనం కూడా కాదు, సోమరితనం అనే సముద్రాన్ని క్షీణింపచేస్తుందో, ఏది తెల్ల కలువలతో ఎప్పుడు విరోధిస్తుందో అంటే తెల్ల కలువల యొక్క తెల్లదనం కూడా సరిపోదు కదా! ఆవిడ యొక్క చిరునవ్వు సౌందర్యానికే అనుకోవచ్చు, లేదా ఆ తెల్లని రీత్యా కూడా అనుకోవచ్చు. అట్లా ఎప్పుడు విరోధిస్తుందో, ఏది ఎప్పుడు నియమంగా శివుని కళ్ళకి సంతోషాన్ని కలిగించడానికే సదా ప్రయత్నం చేస్తుందో, ఏది చల్లని చంద్రబింబాన్ని సైతం వంచిస్తుందో అంటే అంతకన్నా కూడా చల్లనైనది ఆ చిరునవ్వు, చంద్రుని కంటే కూడా చల్లనైనది అని. అలాంటి కామాక్షీదేవి యొక్క చిరునవ్వు వెన్నెల గూతి అని మరి ఎలా చెప్పబడుతుంది? అంతకు మించినది ఏదైనా ఉంటే అది అని చెప్పబడుతుంది గాని, వెన్నెల గూతే అని ఎలా చెప్పగలం అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. आरूढारभसात् पुरः पुररिपोराश्लेषणोपक्रमे या ते मातरुपैति दिव्यतटिनी शङ्काकरी तत्क्षणम् वोष्ठं वेपयति भ्रुवौ कुटिलयत्यानम्रयत्याननम् तां वन्दे मृदुहासपूरसुषमां ఏకామ్రనాథ ప్రియే.
ఏకామ్రనాథుడైన పరమేశ్వరుని ప్రియురాలివైన ఓ కామాక్షి మాత, త్రిపురారి అయిన పరమేశ్వరుని ఎదురుగా ఏ చిరునవ్వు వేగంగా పెదవి మీద మొలిచి ఆయన కౌగలించుకోగా నీకు ఆకాశగంగా అనే భ్రాంతిని కలిగించిందో, వెంటనే నీకు చేరువవుతున్నదో, నీ పెదవిని వణికిస్తున్నదో, నీ కనుబొమల్ని ముడిపెడుతూ ముఖాన్ని బాహా వంచుతుందో, అలాంటి నీ చిరునవ్వు కాంతికి నమస్కరిస్తున్నాను అమ్మా. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. వక్త్రేందోస్తవ చంద్రికా స్మితరుచిరువల్గుస్ఫురంతి సతాం స్యాచ్చేద్యుక్తమిదం చకోరమనసాం కామాక్షి కౌతూహలం. ఏతచ్చిత్రమహర్నిశం యదధికామేకాం సదా గాహతే బింబోష్టద్యుమణిప్రభాస్వపి చ యద్బింబోకమాలంబతే. కామాక్షీదేవి, చంద్రునిలాగా నీ ముఖం ప్రకాశిస్తూ ఉంటే నీ చిరునవ్వు వెన్నెల వెలుగుల్ని ప్రసరిస్తోంది అమ్మా. కనుక అది సజ్జనులైన మహర్షుల మనస్సు అనే చకోరాలకి ఎంతో ఆసక్తి కలిగించడం సబబే. కానీ నీ చిరునవ్వు వెన్నెల కామేశ్వరుని మీద రాత్రింబవళ్ళు ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. అంతేకాదు, దొండపండు లాంటి పెదవి అనే సూర్యుడి కాంతులు ప్రసరిస్తున్నప్పుడు నీ చిరునవ్వు అనే వెన్నెల రాత్రింబవళ్ళు అధికంగా మునిగిపోవడం అనే శృంగార చేష్టని ప్రదర్శిస్తోంది. ఈ రెండు చేష్టలు ఎంతో వింతగా ఉన్నాయి తల్లి. చంద్రుడిలాగా ముఖం ప్రకాశిస్తూ ఉంటే చిరునవ్వు వెన్నెల వెలుగుల్ని ప్రసరిస్తోంది. అంటే చిరునవ్వుని వెన్నెలతో, ముఖాన్ని చంద్రబింబంతో పోల్చారు. అయితే అప్పుడు సజ్జనులైన మహర్షుల మనస్సు అనే చకోరాలకి ఎంతో ఆసక్తి కలిగించడం సబబే. ఎందుకని? మరి చకోరాలు వెన్నెలనే కదా భుజించేది. అట్లా అంటే ఇక్కడ మునులందరూ కూడా, మహర్షుల మనస్సులన్నీ కూడా ఆ యొక్క చిరునవ్వు వెన్నెల వెలుగుల్ని ఆస్వాదిస్తున్నాయి వారి మనస్సులు అన్నట్లుగా. కాబట్టి మహర్షుల మనస్సు అనే చకోరాలకి మరి ఆ చిరునవ్వు ఎంతో ఆసక్తి కలిగించడం సబబైన విషయమే. అయితే కామేశ్వరుడి మీద నీ చిరునవ్వు వెన్నెల రాత్రింబవళ్ళు ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. అంతేకాదు, దొండపండు లాంటి పెదవి అనే సూర్యుని కాంతులు ప్రసరించినప్పుడు నీ చిరునవ్వు అనే వెన్నెల రాత్రింబవళ్ళు అధికంగా మునిగిపోవడం అనే శృంగార చేష్టని ప్రదర్శిస్తోంది. ఈ రెండు చేష్టలు కూడా ఎంతో వింతగా ఉన్నాయి తల్లి. అది అటు రాత్రింబవళ్ళు, ఇటు సూర్యుడి కాంతులు, ఇటు చిరునవ్వు అనే వెన్నెల అన్నీ కూడా అక్కడ మిళితమై ఉన్నాయి అన్నట్లుగా మనం భావన లోతుగా ఆలోచించవచ్చు. ఏమ్మా? శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సాహాయం కలశాంబుధేర్వహతి తే కామాక్షి మందస్మితం శోభామోష్ఠరుచాం చ విద్రుమభువా మే తద్భిదాం బ్రూమహే. ఏతస్మాదుదితం పురా కిల పపౌ సర్వః పురాణః పుమాన్ ఏతన్మధ్య సముద్భవాం రసయతే మాధుర్య రూపాం సుధాం. అమ్మా కామాక్షి, నీ తెల్లని చిరునవ్వు పాల సముద్రానికి సహాయం చేస్తూ పగడాల జన్మభూమి అయిన పెదవుల కాంతిని కూడా ధరిస్తున్నది. ఈ రెంటికి భేదం ఏమిటి అంటే, పూర్వం పాల సముద్రం నుంచి పుట్టిన అమృతాన్ని, విషాన్ని, వాటిని పురాణ పురుషుడైన పరమేశ్వరుడు త్రాగాడట.
అలా త్రాగటం వలన నీ చిరునవ్వు మధ్య నుంచి ఆవిర్భవించిన మధురామృతాన్ని ఆయన ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాడు అమ్మా. పాలసముద్రానికి సహాయం చేస్తూ పగడాల జన్మభూమి అంటే అసలు పగడాల ఎరుపుకే అసలు మూలస్థానమా నీ పెదవుల కాంతి అన్నట్లుగా అట్లా అంతటి కాంతిని పెదవులు ధరిస్తున్నాయి. ఏ చిరునవ్వెలా ఉంది? తెల్లహ పాల సముద్రానికి సహాయం చేస్తున్నట్లు ఉందిట. ఇక్కడ ఏం చెప్పా నేను? మళ్ళీ తీసుకోండమ్మా. అమ్మా కామాక్షి, తెల్లని చిరునవ్వేమో పాల సముద్రానికి సహాయం చేస్తోంది అంటే అంత పాల సముద్రంలాగా తెల్లగా ఉంది ఆ పళ్ళ, ఆ చిరునవ్వు, ఆ పళ్ళ వరుసతో కూడినటువంటి చిరునవ్వు అన్నట్లుగా. పెదవులేమో పగడాలకు జన్మభూమి అయినటువంటి కాంతిని ధరిస్తోంది అంటే అంత ఎర్రహా ఉన్నాయి ఆ యొక్క పెదవులు అని. ఈ రెంటికి కూడా భేదం ఏమిటి అంటే, పూర్వం పాల సముద్రం నుంచి పుట్టినటువంటి, ఇక్కడ అమృతాన్ని అంటే విషాన్ని అన్నట్లుగా తీసుకోవాలమ్మా. పాల సముద్రం నుంచి పుట్టినటువంటి అమృతం పుట్టింది కరెక్టే. తర్వాత గరళం కూడా ఉంది కదా. గరళాన్ని, పుట్టినటువంటి గరళాన్ని పురాణ పురుషుడైనటువంటి పరమేశ్వరుడు త్రాగాడు కదా. అలా త్రాగటం వలన మరి విషాన్ని త్రాగారు కదా. అలా త్రాగటం వలన నీ చిరునవ్వు మధ్య నుంచి ఆవిర్భవించినటువంటి మధురామృతాన్ని ఆయన ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాడు అమ్మా. శ్రీమాత్రే నమః. उत्तुङ्गस्तन कुम्भशैलकटके विस्तारिकस्तूरिका पत्रश्रीजुषि चञ्चला स्मितरुचः कामाक्षि ते कोमलाः सन्ध्यादिधितिरञ्जिता इव मुहुः सान्द्राधर ज्योतिषा व्यालोलमलशारदाभ्रसकल వ్యాపారమాతన్వతే. కామాక్షిదేవి, నీ చిరునవ్వుల కాంతులు బాగా విశాలంగా ఉన్న కస్తూరితో రాయబడిన మకరికా పత్రాల కాంతిని పొందుతూ ఎత్తైన కుంభాల లాంటి స్తనాలు అనే పర్వతాల అంచులలో మాటిమాటికి కదులుతూ నీ క్రింది పెదవి కాంతితో సంజ కెంజాయ వర్ణంతో ఎరుపెక్కిన దానిలాగా కదులుతున్న స్వచ్ఛమైన శరత్కాల మేఘాలలాగా ప్రకాశిస్తున్నాయి అమ్మా. శ్రీమాత్రే నమః. క్షీరం దూరత ఏవ తిష్టతు కథం వైమల్యమాత్రాదిదం మాతస్తే సహ పాఠవీధిమయతాం మందస్మితైర్మంజులైః కిం చేయం తుభిదాస్తి దోహనవసాదే తత్తు సంజాయతే. కామాక్షి స్వయమర్ధితం ప్రణమతాం ఏత్యత్తుదో దుహ్యతే. అమ్మా కామాక్షి, పాలు దూరంగానే ఉన్నప్పటికీ, స్వచ్ఛంగా ఉన్నప్పటికీ నీ అందమైన తెల్లని చల్లని చిరునవ్వుతో ఎలా సమానమవుతాయి? ఎందుకంటే సాధారణంగా పాలు అనేవి పిదకటం ద్వారానే మనకి లభిస్తాయి. నీ మందస్మితం మాత్రం నమస్కరించిన వారు కోరుకున్న కోరికలని స్వయంగా పితుకుతాయి. అది పాలు స్వచ్ఛంగా తెల్లగా ఉన్నప్పటికీ కూడా నీ అందమైన తెల్లని చల్లని చిరునవ్వుతో సమానం ఎట్లా అవుతాయమ్మా? ఎందుకంటే పాలనేవి పిదకటం ద్వారానే మనకి లభిస్తాయి. నీ మందస్మితం మాత్రం నమస్కరించినటువంటి వారు కోరుకున్న కోరికలని స్వయంగా పితుకుతాయి అనంటే చూడండి ఎంత అర్థం ఎట్లా ఉన్నదో చూడండి. మన కోరికలు ఏవైతే ఉన్నాయో
ఆ కోర్కెలనన్నిటినీ కూడా ఆవిడ యొక్క మందస్మితం పితుకుతుంది అనంటే ఏమిటి? అక్కడ ఇప్పుడు పొదుగు పితికితే పాలు కారుతాయి కదమ్మా! గోవులకి. అట్లాగే ఇక్కడ మందస్మితం మనం కోరుకున్నటువంటి కోర్కెలు సపోజ్ ఒక ధేనువు పొదుగుగా నువ్వు భావిస్తే, ఆ పొదుగు పితికితే పాలు కారుతాయంటే మన కోర్కెలు పొదుగు అన్నట్టు, పితికితే పాలు కారుతాయంటే మనకి ఫలించినట్లు కదా! అట్లా అమ్మవారి మందస్మితం ఏం చేస్తోందిట? కోరుకున్న కోరికలని స్వయంగా పితుకుతుంది అది. అప్పుడు మన కోరికలన్నీ ఫలిస్తాయి. వాటంతటవే ఫలిస్తాయి అన్నట్లుగా. అర్థమైందా అమ్మా భావన? శ్రీమాత్రే నమః. కర్పూరైరమృతాం సుభిర్జననితే కాంతైశ్చ చంద్రాతపైః मुक्ताहारगुणैः मृणालवलयैः मुग्धस्मितश्रीरियम् श्रीकाञ्चीपुरनायिके समतया संस्तूयते सज्जनैः तत्तादृङ्मम तापशान्तिविधये किं देवि मम దాయతే. కాంచీపురాధీశ్వరివైన ఓ కామాక్షి, తెల్లని కర్పూరంతో, చంద్రుని రూపంతో, అందమైన వెన్నెలతో, ముత్యాల దండలతో, తామరతూండ్ల లాంటి అందమైన కడియాలతో ప్రకాశిస్తున్న నీ అమాయకమైన చిరునవ్వు కాంతి సజ్జనుల చేత సమానంగా పొగడబడుతోంది అమ్మా. మరి అంత గొప్పదైన నీ చిరునవ్వు నా తాపాలను శమింపచేయడానికి ఎందుకు బద్ధకిస్తోందమ్మా అని. శ్రీమాత్రే నమః. మధ్యే గర్భితమంజువాక్యలహరీ మాధ్వీఝరీ శీతలా మందారస్తబకాయతే జననితే మందస్మితాం సుచ్చటా యస్యావర్ధయితుం ముహుర్వికసనం కామాక్షి కామద్రుః వల్గుర్వీక్షణ విభ్రమ వ్యతికరో వాసంతమాసాయతే. అమ్మా కామాక్షి, దేని వికాసాన్ని పెంచడానికి పరమేశ్వరుడి మనోహరమైన చూపులు విలాసం వసంత ఋతువు అవుతున్నదో, అలాంటి నీ చిరునవ్వు కాంతి మందార పుష్పమంజరి అవుతోంది. దాని మధ్యలో మధురమైన మకరంద ప్రవాహం లాంటి చల్లనైన మంచి మాటలున్నాయి అమ్మా. అది దేని వికాసాన్ని పెంచడానికి పరమేశ్వరుని మనోహరమైన చూపుల విలాసం వసంత ఋతువు అవుతోందిట. అక్కడ దేని వికాసం అంటే అమ్మవారి చిరునవ్వు కాంతే కదా. ఆ కాంతిని, ఆ చిరునవ్వు కాంతి పెంచడానికి పరమేశ్వరుడి చూపులు వసంత ఋతువు అవుతున్నాయి. అప్పుడు ఆ చిరునవ్వు ఏమవుతోంది? మందార పుష్పమంజరి అవుతోంది. అయితే దాని మధ్యలో మధురమైన మకరంద ప్రవాహం లాంటి చల్లనైన మాటలున్నాయి అని. శ్రీమాత్రే నమః. అంటే మందార పువ్వులో, పుప్పొడిలో ఎట్లా అయితే మకరందం ఉంటోందో, ఆ చిరునవ్వుని మరి మందారంతో పోల్చారు. మరి ఆ పుప్పొడిలో అంటే ఆ మకరందం ఇప్పుడు ఎక్కడుంది? మాటలలో ఉంది. చల్లనైన మంచి మాటలు ఆ మకరంద ప్రవాహంలో ఉన్నాయి అనగా అని అర్థం. సాయిరామ్. బింబోష్టద్యుతిపుంజరం జితరుచిః త్వన్మందహాసచ్చటా కళ్యాణం గిరిసార్వభౌమతనయే కల్లోలయత్వాసు మే పుల్లన్మల్లిపినద్ధహల్లకమయీ
మాలేవయా పేశల శ్రీకాంచీశ్వరి మారమర్దితురురో మధ్యే ముహుర్లంబతే. పర్వతరాజకుమారివైన ఓ కామాక్షి, పెదవుల ఎరుపుతో కలిసిన నీ తెల్లని చిరునవ్వు మల్లెపూలతో కలిపి కట్టిన ఎర్ర తామర పూలమాలలాగా శివుని హృదయం మీద మాటి మాటికి వ్రేలాడుతోంది అమ్మా. అలాంటి నీ మధురమైన చిరునవ్వు నాకు సకల శుభాలు కలిగించుగాక. మనందరికీ కూడా అమ్మవారి యొక్క చిరునవ్వు ఎలాంటి చిరునవ్వుట, ఎట్లా ఉందిట చిరునవ్వు? పెదవుల ఎరుపుతో కలిసినటువంటి తెల్లని చిరునవ్వు. అయితే అది కూడా ఎలా ఉంది? మల్లె పూలతో కలిపి కట్టిన ఎర్ర తామర పువ్వులలాగా ఉందిట ఆ చిరునవ్వు. చూడండి ఎంత అందంగా ఉండుంటుందో కదా, ఊహిస్తేనే అమ్మా. అది అలాంటి నీ మధురమైన చిరునవ్వు మాకందరికీ కూడా సకల శుభాలని ప్రసాదించమ్మా అని చెప్పి, సకల శుభాలని కలిగించుగాక అని చెప్పి, శ్రీమాత్రే నమః. బిభ్రాణాశరదభ్ర విభ్రమదశాం విద్యోతమానాప్యసౌ కామాక్షి స్మితమంజరీ తే కారుణ్యధారారసం ఆశ్చర్యం శిశిరీకరోతి జగతి మాలోక్య చైనామహు కామం ఖేలతి నీలకంఠహృదయం కౌతూహలాందోళితం. ఓ కామాక్షీదేవి, నీ చిరునవ్వు అనే పూలగుత్తి అందంగా ప్రకాశిస్తున్నప్పటికీ శరత్కాలంలోని మేఘంలాగా విలసిల్లుతూ కరుణారస వర్షాన్ని కురిపిస్తోంది అమ్మా. తద్వారా భూలోకాన్నంతా చల్లబరుస్తోంది. ఇలా నీవు కురిపించే కారుణ్య వర్షాన్ని చూసి ఆహా, నీలకంఠుడి హృదయం ఎంతో స్పందించి ఆనందంగా ఆడుతోంది. అక్కడ నీలకంఠుడిని ఎలా పోల్చారు? నెమలిలాగా. ఎందుకనంటే ఇక్కడ చూడండి, నీ చిరునవ్వు అనే పూలగుత్తి అందంగా ప్రకాశిస్తున్నప్పటికీ శరత్కాలంలోని మేఘంలాగా విలసిల్లుతూ కరుణారస వర్షాన్ని కురిపిస్తోంది. ఆ కరుణారస వర్షంతో ఏమవుతోంది? భూలోకాన్నంతా చల్లబరుస్తోంది. అప్పుడు అలా కురిపించే కారుణ్య వర్షాన్ని చూచి ఆహా, నీలకంఠుడు అనగా అంటే నెమలిలాగా, అక్కడ నీలకంఠుడు నెమలిలాగా, ఆయన యొక్క హృదయం, నీలకంఠుని హృదయం నెమలిలాగా ఆ వర్షాన్ని చూచి ఎంతో స్పందించి ఆనందంగా ఆడుతోంది అమ్మా అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. ప్రేంఖత్ ప్రౌఢ కటాక్ష కుంజ కుహరేష్వత్యచ్ఛగుచ్ఛాయితం వక్త్రేందుచ్ఛ విసింధు వీచినిచయే ఫేన ప్రతానాయితం నైరం తరియ విజృంభితస్తనతటే నైచోలపట్టాయితం కల్మాషాం కబళీకరోతు మమతే కామాక్షి మందస్మితం. అమ్మా కామాక్షి, నీ చిరునవ్వు నీ కనుసన్నలలో దోబూచులాడుతోంది. నీ కళ్ళు చీకటి పొదలలాగా ఉండగా నీ చిరునవ్వు అందులో పూలగుత్తిలాగా కనిపిస్తోంది. అంతేకాదు, ముఖచంద్ర ప్రకాశం అనే సముద్ర తరంగాలలోని నురుగులాగా కనపడుతోంది. అలాగే నిరంతరం స్తనమండలం మీద ధరించిన రెవికలాగా కూడా కనిపిస్తోంది అమ్మా. అలాంటి నీ చిరునవ్వు నాలో ఉన్న పాపం అనే అంధకారాన్ని మృంగివేయుగాక. శ్రీమాత్రే నమః. మనందరి యొక్క పాపాలన్నీ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా ఏవైనా కూడా మన పాపాలన్నీ కూడా ఆ జగన్మాత మాతృత్వంతో
మాతృ స్వభావంతో ఆమె మనందరి యొక్క పాపాలనే అంధకారాన్ని మృంగివేయాలి అని నమస్కారం చేసుకుందాం. శ్రీమాత్రే నమః. పీయూషం తవ మంధరస్మితమితి వ్యర్థైవ సా పప్రథా కామాక్షి ధ్రువమీదృశం యది భవేదేతత్ కథం వా శివే మందారస్య కథాలవం న సహతే మధ్నాతి మందాకినీం ఇందుం నిందతి కీర్తితేపి కలసి పాథోధిమీర్ష్యాయతే. మంగళ స్వరూపిణివైన ఓ కామాక్షి, నీ చిరునవ్వు అమృతం లాంటిది అని చెప్తే అది నిరర్థకం, పైగా అపప్రథ కూడా అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఆ చిరునవ్వు మందార పువ్వు గొప్పదనాన్ని ఎందుకు సహించదు? ఆకాశగంగని ఎందుకు క్షోభింపచేస్తోంది? చల్లని తెల్లని చంద్రుణ్ణి ఎందుకు నిందిస్తుంది? పాల సముద్రం గురించి చెబితేనే చాలు దాని మీద అసూయ ఎందుకు పడుతుంది అమ్మా అని. వాటన్నిటికంటే కూడా ఇంకా ఎంతో విశేషమైనది, వాటన్నిటికీ అతీతమైనది కదా. అందుకని వీటితో పోల్చటం కూడా అనవసరమమ్మా. వాటన్నిటికంటే కూడా అతీతమైనదమ్మా మంగళ స్వరూపిణివి అయినటువంటి ఓ కామాక్షమ్మ, నీ చిరునవ్వు అన్నిటికంటే కూడా అతీతమైనదమ్మా అని. శ్రీమాత్రే నమః. విశ్వేషాం నయనోత్సవం వితనుతాం విద్యోతతాం చంద్రమా విఖ్యాతో మదనాంతకేన ముకుటీ మధ్యే చ సమ్మాన్యతాం. ఆహ్ కిం జాతమనేన సుషమామాలోక్య కామాక్షితే కాలం కిమవలంబతే ఖలు దశాం కల్మాషహీనోప్యసౌ. అమ్మా కామాక్షి, అందరికీ కనువిందు చేసే చంద్రుడు ఎంతో కీర్తి పొందినప్పటికిని, ఎంతో గొప్పగా ప్రకాశించినప్పటికిని, పరమేశ్వరుని జటాజూటం మధ్యలో గౌరవంగా నిలిచినప్పటికిని, దానితో చంద్రుడికి ఏం జరిగింది? నీ చక్కని చిరునవ్వు ప్రకాశాన్ని చూచిన తరువాత మచ్చలేని వాడైనప్పటికీ ఆ చంద్రుడు కళంకితుడుగా, అనగా మచ్చ ఉన్నవాడిగా పిలువబడే దుస్థితిని పొందినాడు గదా అమ్మా అని. అంటే ఎంతో గౌరవం పొందాడు చంద్రుడు. ఏ రకంగా? అందరికీ కనువిందు చేయడం వలన, ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్నందువలన, పరమేశ్వరుడి జటాజూటంలో ఉన్నందువలన ఎంతో గొప్ప ఖ్యాతి అయితే గాంచినాడు. అయినప్పటికీ కూడా నీ చిరునవ్వు ప్రకాశాన్ని చూచిన తర్వాత మచ్చలేని వాడైనప్పటికీ ఆ చంద్రుడు కళంకితుడుగా, మచ్చ కలిగిన వాడిగానే పిలువబడుతున్నాడు కదా అని. అంటే అమ్మవారి యొక్క చిరునవ్వు ప్రకాశం అంత చంద్రుడిని మించినటువంటి చిరునవ్వు ప్రకాశం కదా. ఆ ప్రకాశానికి ఆయనలో మచ్చ పోయినా కూడా మళ్ళీ మచ్చ కళంకితుడుగానే పిలువబడుతున్నాడు కదా అని చెప్పి, అలాంటి దుస్థితిని పొందినాడు కదా అన్నట్లుగా. ఎందువలన అంటే అక్కడ తనకంటే కూడా అమ్మవారి చిరునవ్వే అధిక ప్రకాశవంతమైనది, అధికమైన వెన్నెల్ని కురిపిస్తున్నటువంటిది, తెల్లనైనది, స్వచ్ఛమైనది కాబట్టి, చల్లనైనది కాబట్టి ఆయనకి అంత ఇది ఉన్నప్పటికీ కూడా ఆ మచ్చ మాత్రం పోకుండా ఉన్నదే అన్నట్లుగా. అర్థమైంది అమ్మ భావన? సాయిరామ్. చాలా మనసు భలే పరవశమవుతోంది కదా ఈ శ్లోకాలన్నీ వింటూ ఉంటే మనకి కదమ్మా. అదే అమ్మవారి కృప. ఎక్కడైతే మనసు స్థిరమయ్యి ఆనందాన్ని పొంది చక్కగా అలా క్షణమాత్రమైనా గాని ఆ యొక్క అమ్మవారి మీద మన మనస్సు ఏకాగ్రమైందా, అది చాలు ఇహ మనకమ్మా. అది
శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. మా తదుపరి రేపు కొనసాగించుకుందాం. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు.